India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల రాక అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ని అయితే పెంచుతుంది. అయితే షర్మిల రాక కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ ఎలా చూస్తుందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్న సయ్యద్ రఫీ గారు ఉన్నారు. ఆయనతో పాటు సార్ ఎలా చూస్తారంటే ఇప్పుడే షర్మిల ప్రకటించారు 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేస్తున్నట్టు ఆవిడ ప్రకటించిన పరిస్థితి ఎలా చూస్తారు? ఇది ఊహించిందే. తెలంగాణ ఎన్నికలైన తర్వాత నుంచి ఈ పరిస్థితి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఆమె గురించి. ఇప్పుడు అది వ్యవహారం కొలిక్కొచ్చింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో రావటం వల్ల కాంగ్రెస్కి ఉపయోగము, అలాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి నష్టము. మాకేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మేము ఒక శత్రువు అని చెప్పి అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ దెబ్బతో బలహీనపడుతున్నాడు. జనసేన తెలుగుదేశం కలవటంతోనే అతని పని అవుట్ అయిపోయింది. గెలవటం కోసం అభ్యర్థుల్ని మార్చి ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్లు చేసి నానా తిప్పలు పడతా ఉన్నాడు. ఈ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి కనుక సీరియస్గా పనిచేస్తే అతని ఓటు బ్యాంకు ఇప్పటికే 30-35కి పడిపోయింది. ఒక 10% ఓటు బ్యాంక్ కనుక ఆమె లాగగలిగితే 25% ఉంటుంది. 25%తో ఒక సీటు గెలిచే పరిస్థితి ఉండదు. వై నాట్ 175 డిఫీట్ అనేటువంటి పద్ధతుల్లో వైసీపీ ప్రయాణం ఉంటుంది. ఇప్పటికే ఒక్కొక్కళ్ళు ధిక్కార స్వరాలు వినిపిస్తూ ఉన్నారు. ఈయన కూడా ఇదిగో సెకండ్ లిస్టు, ఇదిగో థర్డ్ లిస్టు అని చెప్పి ఊరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేను రాజీనామా చేశాను, పార్టీకి కాంగ్రెస్లోకి చేరబోతున్నాను షర్మిల నాయకత్వం నుంచి ప్రకటన చేశాడో అతనికి కింద భూమి కంపించింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 25 జిల్లాల్లో పర్యటనలకి షెడ్యూల్ ఖరారైంది. నారా భువనేశ్వరి గారు ఆమె నిజం గెలవాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అసూలు బాసినటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆ బెంగతో చనిపోయిన వాళ్ళకి కుటుంబాలకి పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసే పని తిరిగి ప్రారంభించారు. లోకేష్ గారు కూడా జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా తెలుగుదేశం కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మేము ప్రయత్నం చేస్తూ ఉంటూ ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి 5వ యాత్రకి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచిన పరిస్థితిలో అతని దగ్గర ఉన్న అధికారము 100 రోజులు. ఈ 100 రోజులు అతను చేయగలిగింది ఉండదు. ఏదైనా ఉంటే ప్రారంభోత్సవాలు కూడా కాదు, శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాడు. ఈ శంకుస్థాపనల గురించి అతనే మాట్లాడాడు. ఎన్నికలకు 6 నెలల ముందు చేసే శంకుస్థాపనలు అది ప్రజల్ని మోసం చేసేయని. ఇప్పుడు ఆ మోసంలో ఆయన ఉన్నాడు. చేసిన శంకుస్థాపనలుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మిస్టర్ జగన్ రెడ్డి, నువ్వు రానున్న ఎన్నికల్లో నీ వల్ల నువ్వే ఓడిపోతూ ఉన్నావు. నీ విధానాల వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ ఉక్రోషం వల్ల, నీ ద్వేషం వల్ల, నీకున్నటువంటి అసూయ వల్ల నువ్వు ప్రభుత్వాన్ని నడపలేకపోయావు, చేతులు ఎత్తేసావు. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 51% ఓట్లు వచ్చి 151 సీట్లు వచ్చినప్పుడే మాకు 40% ఓట్లు వచ్చినాయి. సీట్లు 23 రావచ్చు. బట్ మాకు ఆ రోజున నీకు ఎవరైతే 1 ఛాన్స్ అని చెప్పి నీకు తటస్థులు ఎవరైతే ఉన్నారో 15-20% వాళ్ళు నీకు కూడా ఓట్లు వేశారు. ఆ ఓట్లు వేయటం వల్ల నీకున్నటువంటి ఓటు బ్యాంకు 51%కి చేరింది. ఇవాళ తటస్థులు తప్పు చేశాం, ఇతనికి అధికారం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేస్తాడు, ఇంత లూటీ చేస్తాడు, ఇంత అవినీతి చేస్తాడని చెప్పి వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చేసారు. ఆ వచ్చేసిన నేపథ్యంలోనే 3 శాసనమండలి స్థానాలు మేము ఒంటరిగా పోటీ చేసి పెద్ద మెజార్టీతో గెలవటం జరిగింది. ఆ రోజే దిక్సూచి ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలన చేయబోతూ ఉన్నారు, ఎవరు గెలవబోతూ ఉన్నారు. మాకు 50%కి ఓటు దాటిపోయింది. అలాగే జనసేన కలవటంతో 55 నుంచి 60% ఓటింగ్ మాకుంది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ 35% ఉంది. షర్మిల రావడంతో ఆ ఓటు బ్యాంకు గణనీయంగా కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మాకు చాలా అనుకూలము. అందులో మా పార్టీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. రేపు సూర్యుడు
ఉదయించేది ఎంత నిజమో అంత నిక్కచి నిజం రేపు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తెలుగుదేశం పార్టీ మొత్తం పార్లమెంట్ స్థానాలు, మొత్తం అసెంబ్లీ స్థానాలు, ఒక్క సీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి లేదు. అన్ని రకాలుగా అతనికి ముప్పేట దాడి స్టార్ట్ అయింది. అతను చేసినోడికి చేసుకున్నంత అనేటువంటి పద్ధతిలో ఈ 4.5 సంవత్సరాలు గర్వంతో, అతను నియంతృత్వంతో ఒక రాజులాగా, ఒక చక్రవర్తిలాగా ప్రజలను ఏదో అమాయకులని చెప్పి భయపెట్టి పరిపాలన చేసి ఈ రాష్ట్ర ప్రజల మీద భారాలు మోపాడు. ఈ రాష్ట్ర ఖజానాన్ని గండికొట్టాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండవలసిన అవసరం లేదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే మీరేమో వైసీపీకి సీట్లు రావంటున్నారు, బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ ఇప్పటికే కర్ణాటకలో అధికారంలోకి వచ్చాము, తెలంగాణలో అధికారంలోకి వచ్చాము, నెక్స్ట్ వైనాట్ ఏపీ అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నినాదం ఇస్తుంది. షర్మిల రాకతోటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పుంజుకుంది, ఫుల్ జోష్లో ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నారు. ఎలా చూస్తారు? అది మనం అలా చూడలేమండి. కాంగ్రెస్ ఏ పార్టీ ఆ పార్టీ ఎన్నికల్లో మేము గెలుస్తామని చెప్పేసి చెప్తారు. వాళ్ళకున్నది 1% ఓటింగే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ 18 మంది ఎంపీలు, 18 మంది ఎమ్మెల్యేలు, 22% ఓటింగ్ ఉంది వాళ్ళకి. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో 40%కి ఓటింగ్ వెళ్ళింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆ బేస్ లేదు. ఆ బేస్ అంతా కూడా వైసీపీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక 10% ఓటింగ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో అనంతరం ఈ వైసీపీ అనేది కన్వర్గ్ అయిపోయే పార్టీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనే రద్దు చేసుకొని ఆయనే జైలుకి పోతాడు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరతారు. చేరిన తర్వాత అప్పుడు మాకు అది ఆరోగ్యకరమైన ప్రతిపక్షంగా ఉంటుంది. మేము చేసేటువంటి పనులు ప్రజల్ని మప్పించేటువంటి పద్ధతుల మీద మా ప్రభుత్వం ఒక 5, 10, 15 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పటికే వైసీపీలో టికెట్లు ఆశించి భంగపడిన వారు, టికెట్లు రాని వారంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లయితే కనిపిస్తుంది. తెలుగుదేశంలో కూడా చాలామంది ఒక నియోజకవర్గంలో 4-5 టికెట్లు ఆశిస్తున్నారు. పొత్తులో చాలా సీట్లు కూడా జనసేనకి వెళ్ళే నేపథ్యంలో వాళ్ళు కూడా పార్టీకి వ్యతిరేకంగా వచ్చి కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది కదా, అటువంటి సూచనలు ఏమున్నాయి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇంచుమించు ఇన్ఛార్జీలకే పార్టీ టికెట్లు ఇచ్చేటువంటి సంకేతం ఉంది, సాంప్రదాయం ఉంది. మిగతా వాళ్ళు మిగతా పదవుల కోసం, పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కష్టాల్ని, నష్టాల్ని, బాధల్ని తట్టుకొని వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు తప్పితే నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలనేటువంటి పద్ధతుల్లో లేరు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పదవులు ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. కాబట్టి వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. వాళ్ళు మా పార్టీ వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు, గతంలో కూడా జరగలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా షర్మిల రాకలు అయితే వైసీపీలో గుబులు పుట్టిస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటు శాతం, అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటు శాతమే ఈరోజు వైసీపీకి ఉంది. కాబట్టి వైసీపీ ఓటు శాతం చేలుతుంది, తెలుగుదేశానికి వచ్చిన నష్టం అయితే లేదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయ డంకాన్ని మోగిస్తుందని చెప్పి రఫీ చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ ప్రసాద్ సురేంద్ర RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.